స్కాల్ అగ్రియస్ కిచెన్ రెసిపీ స్వాగతం అండి. ఈరోజు ఏంటి గోపి రైస్, కార్న్ఫ్లవర్ ఏంటి క్యాలీఫ్లవర్ రైస్ అన్న అంటారు, ఏదన్నా అంటారు, అన్నీ సిద్ధంగానే రండి. హాయ్ ఫ్రెండ్స్, కార్న్ఫ్లవర్ గోపి మంజూరి రైస్కి చూడండి, క్యాలీఫ్లవర్ అండి బాగా పురుగులు లేకుండా ఉప్పు నీళ్ళలో గోరువెచ్చని నీళ్ళలో జాడించి పెట్టుకున్నాను ఉప్పేసి. ఇది శుద్ధంగా ఉందండి. ఇది మైదా అండి, ఇది కార్న్ఫ్లోర్, మైదా కార్న్ఫ్లోర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనిలో కావాల్సింది. మనము కలరు వేయకపోతే ఇది ఆకర్షణీయంగా ఉండదు, దీనివల్ల లాభం లేదు నష్టం లేదు. మనం కొంచెం కలర్ వేస్తున్నాను, పెరుగు వేస్తాను, ఉప్పు వేస్తాను, ఈ యొక్క ఉప్పు అండి, ఉప్పు వేస్తాను, మళ్ళా కొంచెం నిమ్మకాయ వేస్తాను. ఇవన్నీ వేసి కలిపి పెట్టుకుంటాను. రైస్లో కావాల్సిన పదార్థాలు చూడండి, ఉల్లిపాయలు, క్యారెట్, సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి అండి, పసుపు, కారము, గరం మసాలా, ఆయిల్, సోయా సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, ఇది రెడ్ చిల్లీ అండి. కొంచెం కొంచెం వేసుకోవడం రాదు, కొంచెం వేస్తే ఒక రకంగా టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కొత్తిమీర, అల్లం తరగండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుంటున్నానండి, చిన్నది, ఇవే ఉంటాయి ఐటమ్స్. పెరుగండి, ఇది ఒక కొంచెం 2 స్పూన్లంత పెరుగు తీసుకున్నాను, కారం పొడి, పసుపు, కారము, వెల్లుల్లి పేస్ట్ చూసి వేసుకోవాలి. కొంచెం కలర్ అండి, కొంచెం కలర్, ఇది లేకపోతే బాగోదు ఆకర్షణీయంగా. అవ్వం వచ్చి సర్పం అవ్వమని మోసపోయినట్టు ఇది చూపుకు రమ్యంగా ఉండాలి. ఇవి వేసుకుంటున్నానండి, కార్న్ఫ్లవర్ ముక్కలు అన్నీ పట్టించుకోవాలి. మరీ లూజ్ కాకూడదండి. కార్న్ఫ్లవర్ అండి, ఇది కార్న్ఫ్లవర్, కొంచెం మైదా కొంచెం, ఈ నిమ్మకాయ కూడా పిండుకుందామండి. నిమ్మకాయ ఒక చెక్క అండి, ఒక చెక్క నిమ్మకాయ రసం, కొద్దిగా ఎక్కువేం లేదు. ఇంట్లో పులుపు ఇష్టపడరండి ఎవరు, అందుకని కొంచెం వేసినాను. ఎక్కువ కూడా కాదండి, కొద్దిగా వాటర్ అట్లా, ఓకే, అంతే పట్టేదాన్ని కూడా పెట్టుకోవాలండి. బాస్మతి బియ్యం అండి, కడిగి నానబెట్టి పొడి పొడిగా అన్నం వండుకున్నానండి. నా దగ్గర బిర్యానీ ఆకు లేదండి, లేకపోతే దీనిలో బిర్యానీ ఆకు, చెక్క లవంగం వేసి పొయ్యి మీద పెడతారు, ఇమిరిపోతుంది సింపుల్గా. నేను ఏం వేయకుండా లైట్గా ఉప్పు వేసి పొడి పొడిగా వండి పెట్టేసినానండి. వేడి నూనెలో గోపి ఎక్కువ ఉంటే బ్యాక్ పీసుల వారిగా వేసుకోవాలండి, తక్కువ ఉంటే ఒకసారి వేసుకొచ్చుకుంటాను. నూనె గాయించిన నూనె వేసినానండి. పక్కన ఉల్లిపాయ ముక్కలు మనం సన్నగా కట్ చేసుకున్నాం కదా, సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చి, క్యారెట్ ఉందండి నా దగ్గర, క్యారెట్ వేసుకున్న, క్యాబేజీ వేసుకోవచ్చు అండి, మళ్ళీ క్యాప్సికమ్ వేసుకోవచ్చు, ఏదన్నా వేసుకోవచ్చు ఇందులోకి. వెజిటబుల్స్, స్ప్రింగ్ ఆనియన్స్ అవన్నీ వేసుకోవచ్చు అండి. నా దగ్గర ఇదే ఉంది, వేరే వేసుకున్నా, దొరకవు మళ్ళీ మాకు. కొంచెం పసుపు, మిరియాలు, జీలకర్ర పొడి,
చూసేసుకోవాలండి. ఒకసారి వేసుకోవద్దు, ఎవరెవరు అభిరుచులు. కొద్దిగా ఉప్పు వేసినాను. మిరియాల పొడి రైస్ గ్రీన్ చిల్లీ సాస్, లైట్గా గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, కొద్దిగా చిల్లీ సాస్, లిటిల్ బిట్, మళ్ళీ కావాలంటే వేసుకో. అంతా వేసి కలిపితే ఇరిగిపోతుంది రైస్. వేరేస్తామండి, మళ్ళీ గార్నిష్కి వేస్తాం. కావండి గోపీలు వేగిన గోపీలు అన్నీ వేసేస్తాం. శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నానండి. ముందు వేసినా కానీ వెనక కూడా వేస్తాం కదా, అలా వేస్తేనే అది బాగుంటుంది దీనికి రుచి. కాలీఫ్లవర్ రైస్ అండి ఇది. కాలీఫ్లవర్ రైస్, గోపి రైస్ సర్వింగ్ బౌల్లో సిద్ధంగా ఉందండి. టేస్ట్ చేసి చెప్తాం. ఫ్లవర్ వేసి మరి గోపి మంజూరు అంటారు, కాలీఫ్లవర్ రైసు ఇవన్నీ అంటారు. ఇలా వేసి చేసినాను. నేను చూపించినా కదా, మీరు చేసుకోవాలి. నేను ఇప్పుడు తింటాను, మీరు చూడండి. చూసి కొద్దిగా బా, నా ఛానల్ ఏమో గొప్ప కాదండి. ఇలా చేసుకోండి, బాగుంటుంది. స్ట్రీట్ బయటికి వెళ్ళి బండి మీద తింటారు కదా, ఇంట్లోనే చేసుకొని తినచ్చు మనం అందరం. చాలా బాగుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం చూడండి, లైక్ చేయండి. మీరు మర్చిపోవద్దు నన్ను దయచేసి. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగుంది. చేసుకోవాలి, మీరు చేసుకుంటే తినొచ్చు. సూపర్. ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేస్తున్నాను, తిని చెప్తా ఎలా ఉంది. అసలైతే బయట తినే ఫుడ్లో మసాలాలు అవి ఇవి వేస్తున్నారు. ఎంత చక్కగా అంతా వేసారంటే అబ్బా, నేచురల్, చాలా అంత న్యాచురల్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. సూపర్, చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. అత్త రెసిపీస్ మామూలుగానే అల్టిమేట్గా ఉంటాయి, ఇది కూడా అల్టిమేట్గానే ఉంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.